హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఈరోజు, అందుకని మేమందరం వచ్చినాము. పైన ఫ్లోరు గృహప్రవేశం ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా వంటలు అయితే ప్రిపేర్ చేస్తుండ్రు, వంటల వాళ్ళు వచ్చారు. పన్నీర్ కర్రీ, వంకాయ, సాంబార్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వంటల వాళ్ళు. ఇక్కడైతే సాంబార్ ప్రిపేర్ అవుతుంది. అక్కడ పన్నీర్ అయితే ఫ్రై చేస్తుండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా మింటూ ఆరాధ్య కూర్చున్నారు. హాయ్ చెప్పమంటే చెప్తున్నాను. మింటూ బాబు కొంచెం ఫీవర్ వచ్చింది, డల్లుగా ఉన్నాడు. అట్లాని మరి అడిగిపించుకుంటే చెప్తున్నాడు. ఇక్కడ కింది ఫ్లోరు, ఇక్కడ కూడా మంచిగా ఫ్రీగా విశాలంగా చాలా బాగుండే ఇల్లు, కానీ వాళ్ళు ఇక పైన ఉందామని పైన ఫ్లోర్ కూడా చాలా బాగా చేసిండ్రు, మంచిగా కబోర్డ్స్ అవి ఇవి. ఇక్కడ మా పెద్ద బావ, మా అన్న, మా చిన్న కూర్చుర్రు. వచ్చేసి మా రాజా, ఇక్కడ మా చిన్నమ్మ కూర్చుంది, ఇక్కడ మా పెద్దక్క. అందరూ కూర్చొని పనులు ఏమైంది అని అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తుర్రు. ఇక్కడ మా చిన్నక్క వీళ్ళదే గృహ ప్రవేశం. ఇక్కడ వాళ్ళ పాప కింద అయితే పూజ చేసింది మా అక్క. పూజ చేసి ఇప్పుడే టీ తాగుతుంది. వాళ్ళు మా అక్క వాళ్ళు, మా పెద్దదిన వాళ్ళ మన్మడు కిచెన్లో టీ పెట్టుకుంటా, వంట పనులు చేసుకుంటా అక్కడనే ఉంటుంది మా వదిన గిట్ట. ఇక్కడ ఈమె మా పెద్దదిన వాళ్ళ అమ్మ, మా అత్తమ్మ. ఇక్కడ మా అక్క వాళ్ళ పెద్ద పాప స్నేహిత. ఇక్కడ కింద కూడా చాలా ఫ్రీగా విశాలంగా రూమ్. ఇక్కడ మా మామ ఆరాధ్య ఏమో చేస్తుండ్రు, కూర్చుండ్రు ఇక్కడ. ఇక ఇక్కడైతే దర్వాజాలు అయితే అలంకరించిండ్రు పూలతోని. చాలా అంటే చాలా బాగుంది పైన. మీకు కూడా ఎట్లుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే కబోర్డ్స్ లైటింగ్తో చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇట్లా చేసుకోవాలని కళతోనే పైన కట్టుకుండ్రు. వాళ్ళ కళ అయితే నెరవేరింది ఫ్రెండ్స్. మా అక్క మా బావది. కబోర్డ్స్ లైటింగ్స్తోనే చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడైతే కబోర్డ్స్, ఈ బెడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద అద్దం బాగుంది. ఇక్కడ కూడా కబోర్డ్స్. బయట హాల్ అండి ఇది. హాల్ కూడా చాలా విశాలంగా, కబోర్డ్స్ లైటింగ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పూజ రూము. అన్నీ పూజ సామాన్లు వచ్చి పూజ రూమ్లో అయితే పెట్టేసినాము. ఇక్కడ కిచెన్. కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా మంచి కాంబినేషన్ బాగున్నాయి. వైట్ బ్లూ కాంబినేషన్ బాగుంది కదా, చాలా బాగుంది. కిచెన్ అయితే చాలా విశాలంగా మంచిగా ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా కబోర్డ్స్. ఇది బెడ్రూమ్. మా మామ కూడా అంతా తిరిగి చూస్తుండ్రు లోపల, ఇక్కడ ఎట్లెట్లుందనేసి. ఇక్కడ కూడా కబోర్డ్స్ మొత్తం చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది.
కబోర్డ్స్ కలర్ వైట్. ఇక్కడ కూడా బెడ్. ఇక్కడ మా అక్క పాలు వంగేయడానికైతే స్టవ్ అయితే పూజిస్తుంది. నేను కూడా బొట్లు పెడుతున్నా. అదే పాల గిన్నె అయితే బొట్లు పెట్టి అలంకరిస్తున్నాము. ఇక పండుగ ఉన్నప్పుడు అందరు చేస్తేనే అవుతుంది, ఒక్కరు చేసే పని అయితే కాదు. ఇట్లాంటి పండుగలు ఉంటే ప్రతి ఒక్కరు చేస్తేనే పనులు అవుతాయి కదా ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. మా వదిన వాళ్ళు కూడా వేరే పనిలో ఉన్నారు. ఇక్కడైతే మా అక్క నేనైతే పాలు పొంగిద్దామని ఇక్కడ ఉన్నాం కిచెన్లో. ఇక్కడ పాలు అయితే వస్తుంది మా అక్క. ఇక్కడ అయితే పాలు పొంగడానికి రెడీ అవుతున్నాయి. వచ్చేసినాయి పొంగినాయి, పాలు అయితే పొంగినాయి. స్వీట్ అయితే ఆల్రెడీ చేసినట్టుమి. అట్లానే ఇప్పుడు ఈ పొంగిన పాలల్లో ఓన్లీ టీ మాత్రమే పెట్టుకుంటున్నాము. ఇక్కడ పూజ గదిలో పూజ సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడనే పూజ గది కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫోటో అట్లనే టైల్స్ అట్లనే పెట్టేసిర్రు మధ్యలో. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అభినవ్, మా శరత్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్. ఫ్రీగా ప్లేస్ అయితే చాలా బాగా విశాలంగా ఉంది. చాలా విశాలంగా, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఈ పైన రథంపీట అయితే రెడీ అయింది, రెడీ చేసిండ్రు. మా సంతోష్ అక్క అయితే చాలా బాగా, మా సుష్మిత సంతోష్ అక్కనే రెడీ చేసిర్రు రథంపీటని. ఇక్కడ హాల్ ఏరియా. ఇక్కడ రథంపీట వాళ్ళే పూలు గుచ్చిండ్రు, మొత్తం డెకరేషన్ చేసిండ్రు. ఇక్కడ వచ్చేసి ఎవరో చూడండి, మా బావ అయితే వంట వాళ్ళతో పాటు ఈయన కూడా ఒక చేసిండు, వంట చేస్తున్నాడు. ఈయననే చేసినట్టు కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వాళ్ళందరూ చేసినాక కలిపిండు. ఇక్కడ మా తమ్ముడు భాస్కరు. ఇక్కడ పూజారి వాళ్ళు అయితే వచ్చిండ్రు, అన్ని పూజ సామాగ్రి దగ్గర పెట్టుకొని అయితే అలంకరిస్తుండ్రు ఫ్రెండ్స్.
ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते हो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चा राष्ट्रं धारयतां ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां भवानां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यताः फलसिद्धिरस्तु ॐ जातवेदते सर्वा भगवपरातेदो निरः त्रिवेदः మూత దగ్గర గుమ్మడికాయ అయితే కొడుతుండు బావ. कोचाः प्रदे बहुलारवर्गबोधोकायतन्यायशम्योः विश्वानः दुर्गजातवेदातुर्जातवेदात्पादयादव्योः दुर्गा विश्वाः कोचाः प्रदे बहुलारवर्गबोधोकायतन्यायशम्योः विश्वानः दुर्गजातवेदातुर्जातवेदात्पर्षेः दुर्गातुक्तविधानेनाः इत्यादि पूजा च करिष्यामि. राष्ट्रं धारयतां పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా బావ మా అక్క అయితే పూజ దగ్గర కూర్చుండ్రు. వ్రతానికి సంబంధించిన కథలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.